నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు రాపూర్ మండలంలోని తెలుగుదేశం పార్టీ సభ్యులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు ఈ మండల ఆఫీసు పరిధిలోనే కూడా కేక్ కట్ చేయటం జరిగినది. అట్లాగే హాస్పిటల్లో పళ్ళు పాలు అవి కూడా పంపిణీ చేయటం జరుగుతుంది. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇంచుమించు 45 సంవత్సరాలైంది. ఆయన 45 సంవత్సరాల ముందు ఆయన కాలేజీల్లో నుంచి చదువుకుంటూ 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నారావారపల్లి నుంచి తిరుపతికి నడిచొస్తూ చాలా పేద కుటుంబంలో పుట్టి కూడా ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి జాతీయ రాజకీయాల్లో కూడా చాలా రాణింపు తెచ్చిన మహానుభావుడు. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా ఈరోజు ఐటీ రంగంలో హైదరాబాద్ సిటీని మనం చూసాం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏ విధమైన డెవలప్మెంట్ చేశాడో అట్లాగా మన రాష్ట్రానికి కూడా ఈరోజు పోలవరం అయితే ఏవి, అమరావతి అయితే ఏవి, కొత్త రాజధాని నిర్మాణకర్తగా ఉపయోగించి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తిని మనం ఎంచుకోవటం చాలా అభినందనీయంగా ఉందని తెలియజేస్తున్నాం. జాతీయ అధ్యక్షులు, మన ప్రీతం ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినం సందర్భంగా మా వెంకటగిరి శాసనసభ్యులు కురుమూల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు రాపూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు
చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఆయన ఒక విజనరీ లీడర్. ఈ రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. ఆయన విద్యార్థి స్థాయిలోనే కాలేజీ రాజకీయాలు చేసి 72లో ఇందిరా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఆయన ప్రథమంగా ఎమ్మెల్యే కావడం 25 సంవత్సరాల వయసులో. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు, ఆయన ముఖ్యమంత్రి కాకముందే రామారావు గారికి అల్లుడు కావడం, తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ఎనలేని కృషే కారణం అనేది ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త గుర్తుంచుకోవాలి. ఆయన ఎన్డీఏ కన్వీనర్గా, అదేవిధంగా నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా జాతీయ స్థాయిలో చక్రం తిప్పినటువంటి ఒక మహానేత నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి మహానేత అయినటువంటి పార్టీలో మేమందరం పనిచేయడం మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యాలతో ఉంటూ తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు నడిపి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆయన ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాపూర్ మండలంలో కురగొండ రామకృష్ణ గారి ఆశీస్సులతో రాపూర్ మండలంలో ఈరోజు కేక్ కటింగ్ జరుపుకొని ఒక పండగ వాతావరణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు చేసుకుంటున్నాము. అలాగే మొట్టమొదట రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు అప్పట్లో వాళ్ళ ఆయన 60,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడంట. అప్పుడు ఆ 60,000 రూపాయల డబ్బులతో అప్పుడు ఊరికెళ్ళి ఇద్దరు ముగ్గురు పెద్దలతోనే మాట్లాడేది, గడప గడప తిరిగేదిలే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేకి ఫస్ట్ సారి పోటీ చేశాడో అప్పటి నుంచి గడప గడపకి తిరిగి అక్కడుండే స్టూడెంట్స్ అంతా ఆయన కోసం, ఆయన గెలుపు కోసం కృషి చేసి గడప గడప తిరిగి ఆ 60,000 రూపాయలతో ఆయన ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. వాళ్ళది చాలా పేద కుటుంబం. అంత కష్టపడి ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం తెలుపుతూ సెలవు.